తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద 22 గంటల సమ్మిట్ కోసం సుమారుగా 220 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేయడం ఏదైతుందో అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ చూస్తే ఫార్మాసిటీ కొరకు సేకరించినటువంటి భూములల్లా ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద అరచేతిలో వైకుంఠం చూపించడం కోసం అనేక మందిని ఏదో విదేశాల నుంచి మేము పెట్టుబడులు ఆకర్షిస్తామనేటటువంటి ఆలోచనతోటి ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా తాత్కాలికమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేసి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఏదైతుందో ఒక ఆలోచన లేనటువంటి ఒక శుద్ధ దండగైనటువంటి ప్రయత్నం ఇది, ఒక విఫలమైనటువంటి ప్రయోగం ఇది. ఎందుకంటే ఆ సమ్మిట్ను కూడా చూసినాం. ఈ రకమైనటువంటి సమ్మిట్ను 44 దేశాల నుంచి 158 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పిండ్రు. ఎన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారనేది అసలు సరైనటువంటి లెక్క లేదు. అదంతా కూడా బయట దేశాల ప్రతినిధులు ఎవరు కూడా పాల్గొన్న దాఖలాలు కనిపించట్లేదు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పోయి మంత్రులు ఆహ్వానించారు. ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చినటువంటి పాపన పోలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాత్రమే ఇక్కడికి వచ్చిండ్రు. దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరు రాలే. మోడీ గారి కాడికి వెళ్ళి అందరిని ఆహ్వానిస్తున్నామని చెప్పిండ్రు. దీంతో ఏం సాధించదలుచుకున్నారు అనేటటువంటిది అర్థం కాలే. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం పెట్టి ఈ రకంగా టెంట్లు వేసి డేర్లు వేసి ఈ రకమైనటువంటి తాత్కాలికమైనటువంటి గడ్డి పెట్టి ఇంత పెద్ద ఈ రకంగా చేసి ఎక్కడెక్కడనో ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి చైర్లు తెప్పించి ఈ రకంగా చేయడంతో ఏం సాధించారు అనేటటువంటిది అర్థం అవట్లేదు. అదే ఈ రకమైనటువంటి సమ్మిట్ పెట్టుకోవాలంటే కొద్దిమంది ప్రతినిధులతో పెట్టుకోవాలని అనుకుంటే మనకు హైదరాబాద్లో హైటెక్స్ లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అక్కడ ఏ రకంగానే నిర్వహించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవచ్చు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కొరకు ఏదో ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఉన్నటువంటి ప్రతినిధులకు ఏం చూపించడం కొరకు, ఇక్కడ ఏం అరకి చేతిలో వైకుంఠం చూపించడం కొరకు ఎందుకు ఇక్కడ ఈ సమ్మిట్ పెట్టినారో ఇప్పుడు ఏమాత్రం కూడా అర్థం కాని విషయంగా ఉన్నది. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఇవంతా కూడా మేము పెట్టుబడులు వచ్చినాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి, దాన్ని ఆకర్షించడం కొరకే ఇదంతా ఏదో చూపించమని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. 2 సార్లు దావోస్ పర్యటనకు పోయించిండు. 2 సార్లు దావోస్ పర్యటనకు పోయించి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు బ్రహ్మాండంగా తీసుకొస్తున్నామని చెప్పిండ్రు. ఒక్క పెట్టుబడి ఈ రాష్ట్రంలో మీరు కొత్త పెట్టినటువంటి ఒక్క పరిశ్రమ లేకపోతే ఒక్క సంస్థ, ఒక్క ఉద్యోగం కొత్త సృష్టించినటువంటి ఒక ఉద్యోగం చూపించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కేవలం ఏంటంటే ఇక్కడ ఫార్మాసిటీ కొరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు సేకరించినటువంటి 13,500 ఎకరాలు ఏవైతున్నాయో వీటిని చూయించి ఇక్కడ వ్యాపారం చేయాలి, రియల్ ఎస్టేట్ చేయాలి అనేటటువంటి ఒకే ఒక దుర్బుద్ధితోటి, దురాశతోటి మాత్రమే ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఆర్భాటం చేసిండ్రని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇలా ఉద్యోగస్తులకు సరిగ్గా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, పీఆర్సీ గురించి ఊసెత్తేటటువంటి పరిస్థితి లేదు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, అనేక మంది ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి బకాయిలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, చనిపోయినటువంటి వాళ్ళకు రైతు బీమా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా విద్యార్థులకు సుమారుగా 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్ ఉన్నాయి, వాటిని ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఏందనంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కొరకు, వాళ్ళ డంబాచారం చూపించుకోవడం కొరకు, కేవలం ముఖ్యమంత్రి ఏదో నేను డంబాచారం చూపించుకోవడం కొరకు చేసినటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉన్నదో ఇది అట్టర్ ఫ్లాప్ షో. దీని నుంచి ఏమాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం సేకరించినటువంటి విలువైన భూముల మీద వ్యాపారం చేయాలనేటటువంటి ఒకే ఒక దృక్పథంతో మాత్రమే ఇక్కడ ఈ సమ్మిట్ నిర్వహించినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. దానికోసం ఇంత 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితులలో క్షమించరానటువంటి నేరం. తెలంగాణ సమాజం దీన్ని ఏ స్థాయిలో కూడా హర్షించదు. అసలు ఏమాత్రం కొంచెమన్నా బాధ అనిపించాలి. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చారు. కనీసం మీరు రూపురేఖలు మార్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా తన చేతుల మీద ఇక్కడ ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని కూడా ఇలా చెత్తకుప్పలు పడేసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అసలు ఇక్కడ ఏ ఉద్దేశంతో ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ పద్ధతులు చేస్తూ ఉన్నారో మాకు ఎక్కడ కూడా అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా కేవలం ప్రజాధనం దుర్వినియోగం, అట్టర్ ఫ్లాప్ షో. ముఖ్యమంత్రి నేనంతేదో చేస్తున్నా అని చూపించుకోవడం కొరకు చేసిన ప్రయత్నం. ఆయన కేటీఆర్ గారు మంత్రిగా ఉంటే, ఐటీ మంత్రిగా కానీ, పరిశ్రమల మంత్రిగా కానీ ఉంటే అనేక మందిని విదేశాలు తిరిగి అనేక మందిని ఒప్పించి మెప్పించి అనేక రకాలైనటువంటి విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగినరు, అనేక సంస్థలను తీసుకురాగలిగినరు. ఐటీ ఉత్పత్తులను సుమారుగా 30,000 కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులను పెంచగలిగే స్థాయికి తీసుకుపోగలిగినరు. 19 లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో సృష్టించగలిగినరు. ఆ రకంగా పెట్టుబడులను ఆకర్షించగలిగారు. కానీ ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎవరినో ఆకర్షించేటటువంటి పేరు మీద నీ గొప్పతనం చాటుకోవడం కొరకు చేసే ప్రయత్నాలు, ఇటువంటి చిల్లర చిచోర ప్రయత్నాలు ఆ రోజు ఎప్పుడు కూడా జరగలే.
కేవలం ఇది వన్ మ్యాన్ షోగా చేసుకోవడం కొరకు ముఖ్యమంత్రి మొత్తం నేనే ఉన్నా, నేనేదో పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను చూపించడం కొరకు చేసినటువంటి ఒక వృధా ప్రయాస తప్పిస్తే దీంట్లో తెలంగాణ సమాజానికి ఒక రూపాయి వంతు కూడా ఒరిగిందేం లేదనేటటువంటిది స్పష్టంగా మాకు అర్థమవుతోంది. సో ముఖ్యమంత్రి మాట్లాడితే అసలు ప్రభుత్వంలో ఖజానా లేదు, మీరే భరించాలి అన్నట్టు కావచ్చు, ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వకపోవడం కావచ్చు. మధ్యన మనం చూసాము పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బాకాలకు సంబంధించి విద్యార్థులు రోడ్లు ఎక్కారు. అదేవిధంగా గురుకుల పరిస్థితిలో విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎందుకు ఇంత డబ్బు వృధా చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. అదే కనిపిస్తూ ఉందన్న. చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా నిజంగా ఎవ్వరికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గురుకులాలలో విద్యార్థులు సరైనటువంటి ఆహారం లేక కలుషితాహారంతో విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తిరిగి మళ్ళీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ల కోసం, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రిటైర్డ్ ఉద్యోగులు సుమారుగా మా 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, మేము దాచుకున్నటువంటి మా జీపీఎఫ్ డబ్బులన్నా మాకు రిటర్న్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్టీసీ వాళ్ళు మేము మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది, మహాలక్ష్మి పేరు మీద మీరు ఏదైతే ఇచ్చిండ్రో మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు బకాయిలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఎవ్వరికి ఇవ్వడానికి డబ్బులు లేవు. ఏమని అడిగితే ముఖ్యమంత్రి ఏమంటాడు, సొంతంగా మంచిగా ఒకటే మాట చెప్తుంటాడు, మా దగ్గర ఖజానా ఖాళీగా ఉంది, ఇక్కడేమో లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఇక్కడ అన్ని మాకు కాలి బిందెలే దొరుకుతున్నాయి, నన్ను ఎవడు నమ్ముతలేడు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకుపోయేటోని చూసినట్టు చూస్తున్నారు, ఒక్క రూపాయి అప్పు పుడతలేదు అని ఈ రకంగా మాట్లాడితే ఆయన ఈ రకంగా మరి 100 కోట్లకు ఈ రకంగా బురదలు పోసినట్టు, చెట్లలో పోసినట్టు ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. హైకోర్టులోనేమో ఇదే భూములకు సంబంధించి ఇక్కడ మేము ఫార్మర్స్ నిర్మిస్తామని హైకోర్టులో అఫిడవిట్ ఇస్తారు. ఇక్కడనేమో మన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని చెప్పి ప్రకటించారు. ఎట్లా చూడాలి అసలు ఇదంతా? ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం 13,500 ఎకరాలను ప్రజలను ఒప్పించి మెప్పించి ఆ ప్రభుత్వం బదలాంబడైనా సరే కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి తెలంగాణకే తలమానికమైనటువంటి ఫార్మాసిటీ నిర్మించాలి. ఆ ఫార్మాసిటీ ద్వారా ఈ ప్రాంతంలో 5 లక్షల ఉద్యోగాలను ఇవాళ ఈ ప్రాంత యువతకు కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో ఒక తెలంగాణకు తలమానికంగా ఈ ఫార్మాసిటీ నిర్మించడం కోసం సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయల ఫార్మా ఎగుమతులను దేశ విదేశాలకు చేయడం కోసం, తద్వారా తెలంగాణకు ప్రతి ఏటా 30,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమీకరించడం కోసం గత ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసి ఇక్కడ ప్రజలతోటి అనేక అవమానాలు పడి బాధలు పడి వాళ్ళను ఒప్పించి మెప్పించి అనేక రకాలుగా వాళ్లకు మేలు చేస్తామనేటటువంటి భరోసాను కల్పించి 13,500 ఎకరాలను సేకరిస్తే ఈ ప్రభుత్వం ఏమో ఆ 13,500 ఎకరాల మీద ఫ్యూచర్ సిటీ పేరు మీద ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, గత ఎన్నికలకు ముందు ఏం చెప్పినారు, మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పినారు. ఫార్మాసిటీని రద్దు చేయడంతో పాటు రైతులకు వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పారు. భూసేకరణ చట్టం కూడా స్పష్టంగా 2013 భూసేకరణ చట్టం కూడా స్పష్టంగా అదే చెప్తా ఉంది. ఒకవేళ కనుక ప్రజా అవసరాల కొరకు తీసుకున్నటువంటి భూమిని ఆ అవసరాల కొరకు వాడకుండా ఇతర వాటికి వల్లించాలనుకుంటే అటువంటి భూసేకరణ చెల్లదు, తిరిగి రైతుల భూములు రైతులకు ఇచ్చేయాలని చెప్పేసి ఆ రకంగా భూసేకరణ చట్టంలో స్పష్టంగా పొందుపరచవలసి ఉంది. కానీ దాన్ని ఉల్లంఘించి ఇలా కోర్టుకేమో హైకోర్టుకేమో లేదు మేము ఫార్మాసిటీని ఏం రద్దు చేయలేదు, ఫార్మాసిటీ యథావిధిగా కొనసాగుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి అక్కడ అసెంబ్లీలోనేమో ఫార్మాసిటీని రద్దు చేసినామని చెప్తా ఉన్నారు. కొంత ప్రాంతంలో ఫార్మాకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు పెట్టి మిగిలిన దాన్నంతా కూడా రియల్ ఎస్టేట్కి వాడాలి. మేడిపల్లి, నానక్ నగర్ ఆ ప్రాంతాలను, మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద, ఆ తాడిపర్తి ఆ ప్రాంతాల వైపు ఉన్నటువంటి భూములను కొద్దిమేర ఫార్మాకు సంబంధించినటువంటి కంపెనీలకు కేటాయించి మిగిలిన దాన్నంతా కూడా వాళ్ళ అనుయాయులకు కేటాయించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడా నాయకులు, వ్యాపారవేత్తలు కుట్రలు కుతంత్రాలు వన్నుతూ ఉన్నారు. ఇది చాలా తప్పుదారి పట్టించేటటువంటి విషయం. ఒకవైపేమో శాసనసభను తప్పుదారి పట్టిస్తున్నారు, ఫార్మాసిటీ రద్దు చేసినామని చెప్పినారు. ఒకవైపు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు, మేము ఫార్మాసిటీ యథావిధిగా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఈ రెండిట్లను తప్పుదారి పట్టించడం కాకుండా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఈ రకంగా ఈ ఫార్మాకు సేకరించినటువంటి భూములల్లో ఒకవైపేమో స్కిల్ యూనివర్సిటీ అని, ఒకవైపేమో గ్లోబల్ సమ్మిట్ అని ఈ రకంగా ఏదో ఆర్భాటం చేసుకుంటా ఈ ప్రాంతంలో ఏదో ఒక హైప్ తీసుకురావడం కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది ఖచ్చితంగా హర్షించేటటువంటి విషయం కాదు. మీరు కోర్టును మోసం చేసినా, అటువైపు అసెంబ్లీని మోసం చేసినా, చట్టసభలను, శాసనసభలను వీటన్నింటిని మోసం చేసినా ప్రజలకు ఎల్లకాలం మీరు మోసం చేయలేనటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పాలకులు గమనించాలి. మీరు గతంలో ఎన్నికలకు ముందు ప్రజలకు స్పష్టంగా హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.
ఆ రోజు పిసిసి అధ్యక్షుని గుండి స్పష్టంగా హామీ ఇచ్చిండు. ఆయనతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఆ రకంగా ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కావచ్చు, ఈ రకంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అనేక మంది కోదండరామ్ గారు కావచ్చు, వీళ్ళంతా వచ్చి ప్రజలను ఫార్మాసిటీ వ్యతిరేక పేరు మీద వాళ్ళందరితో పాదయాత్రలు చేసి ప్రజలకు స్పష్టంగా ఏదైతే చెప్పిండ్రో ఫార్మాసిటీని రద్దు చేసి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తామనేటటువంటి మాట చెప్పిండ్రో దాన్ని నెరవేర్చాలి. నెరవేర్చకుంటే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు 13,500 ఎకరాలకు సంబంధించినటువంటి కుటుంబాల వాళ్ళ రైతులు ఎవరైతే 6,500-7,000 మంది రైతులు ఉన్నారో ఆ కుటుంబాల వాళ్ళు మీరు రాష్ట్రం మొత్తం కూడా మిమ్మల్ని వెంటాడతారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం.